ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినమున దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానము, అది కీర్తనల గ్రంథం నుండి 108వ కీర్తన మరియు 6వ లేఖనంలో దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. చూడండి, ఈ కీర్తనకారుడు ఏ రీతిగా మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. దేవా, నీ కుడి చేతితో నన్ను రక్షించుము, నాకు ఉత్తరమిమ్ము అని దేవుడు మరి ఈ దినమ మనందరికీ తెలియజేస్తున్నటువంటి మాట. మరి కీర్తనాకారుడైనటువంటి దావీదు మహారాజు గారు అడుగుతున్నాడు. మరి మనం ఈ దినం నుండి అడుగుదామా? ప్రభువా, నీ కుడి చేతితో నన్ను రక్షించి మాకు ఉత్తరమిమ్ము అని ఈ దినం నుండి అయినా సరే మనం అడగగలిగితే ప్రభువులు ఖచ్చితంగా మనందరిని కూడా దేవుడు రక్షిస్తాడు. అందులోనూ ఈ దినమున మనం మరి ఉపవాస ప్రార్థనలో ఉంటున్నాం, శ్రమల కాలంలో ఉన్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉంటున్నారని నేను నమ్ముతున్నాను. కనుక ప్రభువు మన పక్షంగా కార్యములు జరిగించాలంటే మన యొక్క ప్రార్థన ఆయన ఆలకించి ఆయన కుడి చేతితో మనల్ని పట్టుకొని మనల్ని రక్షించి మనం అడిగిన దానికి సమాధానమును దేవుడు ఇస్తాడు, ఉత్తరం ఇస్తాడు. అట్టి సమాధానమును మనకు ప్రభువులు వారు దయచేయాలంటే ప్రభువులు వారి మీద మనం విశ్వాస పాత్రులుగా జీవించగలిగినట్లయితే, ప్రార్థనలో ఉండగలిగినట్లయితే ఖచ్చితంగా ప్రభువులు వారు మనకు ఉత్తరమిస్తారు, సమాధానమును ఖచ్చితంగా తెలియజేస్తారని దినమున ప్రభువులు వారి ఒక వాగ్దానము మనకు తెలియజేస్తుంది. కనుక ఈ వాగ్దానమును అనుసరించి మన పట్ల కూడా ఆయన కృప చూపాలన్నట్లయితే అందరం తలలో ఉంచుకుందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, ఇదిగోనైనా మేమందరము కూడా మీ యొక్క నామమును మేము మా యొక్క బంధకముల నుంచి విడుదల కావడానికి ఇదిగో ఉపవాసము ఆశ్రయించుతున్నాం. మా యొక్క కార్యములను మీరు జరిగించుతారని నమ్ముచున్నాం. మీ యొక్క కుడి చేతితో మమ్మల్ని పట్టుకొని మమ్మల్ని రక్షించి బంధకముల నుంచి విడుదల దయచేసి మేము అడిగిన వాటికి అన్నింటికీ సమాధానమును నువ్వు ఇస్తావని, అట్టి ఉత్తరం ఇచ్చే ఆ యొక్క విధానము కొరకై మీ కృపకై ఎదురు చూస్తున్నట్టు మమ్మలను మిక్కిలిగా ప్రేమించమని, మమ్మల్ని మీ కృపతో రక్షించి మీ హక్కున చేర్చుకోమని బ్రతిమలాడుకుంటూ, జీవాధిపతి సర్వాధికారి అయిన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ పాదముల దగ్గర మమ్మల్ని అందరినీ తగ్గించుకుంటూ అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.